నిర్ధారణకు అంతిమ నిర్ణయం DNA టెస్ట్. ఉన్నది ఉన్నట్లుగా వాస్తవాలను శోధించి వివరించే మన DNA టీవీ, మన రాష్ట్రం, మన ఛానల్. నమస్కారం, వార్తలకి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. బుడమేరు వరద నియంత్రణపై మంత్రులు నిమ్మల నారాయణ సమీక్ష. బుడమేరు వరద నియంత్రణపై సీఎం చంద్రబాబుకి సమగ్ర నివేదిక అందించేలా ఇరిగేషన్, మున్సిపల్, రెవెన్యూ శాఖల అధికారులతో సమీక్ష చేశామని మంత్రులు వెల్లడి. గత టీడీపీ హయాంలోని బుడమేరు డైవర్షన్ ఛానల్ 35,000 క్యూసెక్లకు పెంచేలా 80% పనులు పూర్తి చేశామని వ్యాఖ్య. అధునాతన సాంకేతికపై అవగాహన కోసం ఏపీ మేకర్ ల్యాబ్ ఆన్ వీల్స్ స్కూళ్ల వద్దకి వెళ్లి అవగాహన కల్పించేలా వాహనానికి రూపకల్పన. నమూనా వాహనాన్ని పరిశీలించిన రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి లోకేష్. రెవెన్యూ సమస్యలు పరిష్కరించడంలో ప్రజల సంతృప్తి చాలా ముఖ్యమని, కానీ రెవెన్యూ సదస్సులు అర్జీల పరిష్కారంపై ప్రజలు సంతృప్తిగా లేరని మంత్రి అనకాని సత్యప్రసాద్ వెల్లడి. రెవెన్యూ సదస్సులు ఇప్పటి వరకు పరిష్కరించిన అర్జీల్లో సగం మంది ప్రజలు అసంతృప్తిగా ఉన్నారని వ్యాఖ్య. బుడమేరు వరద నియంత్రణపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమగ్ర నివేదిక అందించేలా ఇరిగేషన్, మున్సిపల్, రెవెన్యూ శాఖల అధికారులతో సమీక్ష చేశామని మంత్రులు నారాయణ, రామానాయుడు చెప్పారు. గత టీడీపీ హయాంలోనే బుడమేరు డైవర్షన్ ఛానల్ 35,000 క్యూసెక్లకు పెంచేలా 464 కోట్లతో టెండర్లు అప్పగించి 80% పనులు పూర్తి చేశామని చెప్పారు. అధునాతన సాంకేతికపై ఏపీ మేకర్ ల్యాబ్ ఆన్ వీల్స్ సరికొత్త ఆవిష్కరణ చేసింది. స్కూళ్ల వద్దకే వెళ్లి అవగాహన కల్పించేలా వాహనాలకి రూపకల్పన చేశారు. ఈ నమూనా వాహనాన్ని రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి లోకేష్ పరిశీలించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ వంటి అధునాతన సాంకేతిక రంగాల్లో అంతర్జాతీయంగా వస్తున్న మార్పులపై విద్యార్థులు అవగాహన కల్పించేందుకు ప్రఖ్యాత సాఫ్ట్వేర్ సంస్థ ఇన్ఫోసిస్ సహకారంతో ఏపీ మేకర్ ల్యాబ్ ఆన్ వీల్స్ ని ప్రభుత్వం మంగళగిరిలో ప్రయోగాత్మకంగా అందుబాటులోకి తెచ్చింది. రాష్ట్రంలోని విద్యార్థులకి భవిష్యత్తు సాంకేతికతని వివరించే లక్ష్యంతో ప్రారంభించనున్న ఈ నమూనా వాహనాన్ని రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఉండవల్లి నివాసంలో శుక్రవారం పరిశీలించడం జరిగింది. పైలట్ ప్రాజెక్టుగా ఈ వాహనం మంగళగిరిలోని స్కూళ్లకు వెళ్లి పిల్లల్లో అవగాహన కల్పిస్తోంది. ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లోని స్కూళ్లకు ఇటువంటి వాహనాలను పంపిస్తారు. పరివర్తనాత్మక నైపుణ్య అవకాశాలని విద్యార్థుల వద్దకే తీసుకువెళ్లేందుకు ఇన్ఫోసిస్ భాగస్వామ్యం కావటం అభినందించదగ్గ విషయమని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. ఏపీ స్కిల్ డెవలప్మెంట్, ఇన్ఫోసిస్ సంయుక్త సహకారంతో ఏపీ మేకర్ ల్యాబ్ ఆన్ వీల్స్ కార్యక్రమాన్ని రాష్ట్రంలో ప్రారంభిస్తారు. ఏజ్ అప్రోప్రియేట్ కోడింగ్ ఇట్స్ C++ లో రన్ అవుతుంది, కానీ ఇది ఏంటంటే డ్రాగ్ అండ్ డ్రాప్ సాఫ్ట్వేర్ అన్నమాట. జీ బ్లాక్స్ అనే ప్లాట్ఫామ్. షార్ట్ క్విజ్ ఉంది కదా, 5 questions. yes పిల్లలు నేర్చుకున్నారు లేదో మీకు ఎట్లా తెలుస్తుంది? నేను అడుగుతాను. సో దేర్ ఇస్ నో ఇంటరాక్షన్, దేర్ ఇస్ నో మల్టిపుల్ చాయిస్ ఆర్ ఎనీథింగ్. ఓకే, అది లాస్ట్ క్లాసెస్ ఐ విల్ షో యు వన్స్. సో ఇది చెప్పాను కదా, థియరీ. సో ఇదంతా PDF వాళ్ళు మొత్తం చదువుతారు. దాని తర్వాత ఒక వీడియో ఉంటుంది, సేమ్ టాపిక్. పిల్లలు క్లాస్ పిల్ల ఎంత టైం స్పెండ్ చేస్తారు? 1.5 hour ఉంటుంది, 20 మంది. వాట్ ఇస్ ద అవుట్కమ్ at the end of it? What are you expecting it outcome for our children? జనరల్ ఫ్యూచర్ లో ఇప్పుడు ఇప్పుడే మనం చూస్తాం అన్ని రోబోట్స్ అని అని అంటున్నాం. సో చాలా మంది స్టూడెంట్స్ ఏంటంటే వాళ్ళకి తెలియదు, ఐడియా లేదు. సో అక్కడికి ఒకవేళ కొంతమంది టెన్షన్ పడతారు, భయపడతారు. అంటే రోబోట్ అంటే నేను చేయలేను, లేకపోతే నాకు రాదు. సో ఇది ఏంటంటే కైండ్ ఆఫ్ వర్క్ షాప్. So 90 minutes for one child is enough for them to understand what is happening in the space. Okay, so you will explain that it follows the sequence. Yes. And they can change 5 seconds can be put. అది కూడా చెప్తాం మరి. So 20 times then the program on this and then yes. Each school it is taking not less than 1 month. 80 students per day complete అవుతుంది సార్. మనకి మేజర్ స్కూల్స్ ఇచ్చాం సార్. 3 schools అవడానికి 3 months పడుతుంది సార్. మంగళగిరి అవుతుంది సార్. పిల్లలు ఏం నేర్చుకున్నారు, ఎంతవరకు పనికి వచ్చింది వాళ్ళకి అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. The asset is an asset. For by Infosys or AP or the end student కి ఎంత అర్థమైంది? ఏం అర్థమైంది? What has he learned? We have to test and we have to analyze, understand it better. మీరు మధ్య ఫీడ్బ్యాక్ తీసుకోవడానికి నేను చేస్తాను. Good. రెవెన్యూ సమస్యలు పరిష్కరించడంలో ప్రజల సంతృప్తి చాలా ముఖ్యమని, కానీ రెవెన్యూ సదస్సులో అర్జీల పరిష్కారంపై ప్రజలు సంతృప్తిగా లేరని మంత్రి అనకాని సత్యప్రసాద్ తెలిపారు. రెవెన్యూ సదస్సులు ఇప్పటి వరకు పరిష్కరించిన అర్జీల్లో సగం మంది ప్రజలు అసంతృప్తిగా ఉన్నారని చెప్పారు. 2016లో అసెంబ్లీలో తాను ప్రస్తావించిన 22A సమస్యకే ఇంతవరకు అధికారులు పరిష్కారం చూపలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల అర్జీలను పరిష్కరించడంలో మొక్కుబడిగా పనిచేయడం మానుకోవాలని హితో పలికారు.
మహిళల విద్య కోసం సావిత్రిబాయి పూలే ఎంతో కృషి చేశారని సినీ నటి రేణు దేశాయ్ తెలిపారు. సావిత్రిబాయి పూలే పలువురు మహిళలకి ఎంతో ఆదర్శనీయమని, ఆమె జీవితాన్ని ఆదర్శంగా తాను తీసుకోవడం జరిగిందని తెలియజేశారు. నా అకిరా గానీ అదర్ టీచర్స్ కి అదే చెప్తున్నాను, నాకన్నా ముఖ్యం మీరు ఉన్నారు. బికాజ్ పిల్లలు మీతో ఉంటారు, మీ దగ్గర నుంచి నేర్చుకుంటారు. సాటర్డే సండే హాలిడేస్ వాళ్ళ పేరెంట్స్ తో ఉంటారు. బట్ ద మెజారిటీ ఆఫ్ ద ఆల్ ద పేరెంట్స్ ఇప్పుడు నర్సరీ నుంచి వి జస్ట్ గివ్ యూ లైక్ ఒక ముద్ద ఇస్తారు మీకు, ఒక మడ్ ముద్ద. అండ్ ఇట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద టీచర్స్ టు షేప్ దట్ చైల్డ్ into a responsible, educated and a sensible human being, because the time spent with you all is more than what they spent with the parents nowadays. And annitkana pedda villain mana society lo mana jeevitamlo ajnanam. So knowledge is important, and how the teachers give the knowledge. బికాజ్ నాకు నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ తో తెలుసు, కొన్ని టీచర్స్ వల్ల నాకు కొన్ని సబ్జెక్ట్స్ అస్సలు ఇష్టం ఉండేది కాదు, జస్ట్ బికాస్ ఆఫ్ ద టీచర్. అండ్ కొన్ని సబ్జెక్ట్స్ ఇష్టం ఉండేది బికాస్ ఆఫ్ ద టీచర్. సో దాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ అ టీచర్ హ్యాస్ ఇన్ అ చైల్డ్స్ లైఫ్. ఆల్ ఆఫ్ యూ హియర్ ద టీచర్స్ హూ ఆర్ ప్రెసెంట్ హియర్, ఎస్పెషల్లీ ద ఫీమేల్ టీచర్స్, బికాస్ తల్లి తర్వాత మీరే, ఆ లెవెల్ ఇంపార్టెన్స్ ఉంది మీకు. సో ఇక్కడ ఉన్న టీచర్స్, female teachers and who are going to be watching me on the camera, it is my sincere request, because the future of the country lies in your hands literally. And it is not like చెప్పడం గురించి కాదు, because you guys are the one who mold the future generation. చిన్న పిల్లలు మీ దగ్గర వచ్చి మీ దగ్గర నుంచి నేర్చుకొని ముందుకెళ్ళి ఏదో ఇంజనీర్స్ అవుతారు, పెద్ద లీడర్స్ అవుతారు, డాక్టర్స్ అవుతారు. సో మీ చేతిలో చాలా పెద్ద బాధ్యత ఉంది. అండ్ కమింగ్ బ్యాక్ టు సావిత్రిబాయి ఫులే, ఆవిడ చేసింది నిజంగా తెలుసుకోవాలి చాలా మంది. ఇంకా అట్లీస్ట్ మహారాష్ట్రలో ఆవిడ గురించి కొంచెం తెలుసు, బట్ రెస్ట్ ఆఫ్ ద స్టేట్స్ షుడ్ నో హూ షీ వాజ్, హౌ షీ ఫాట్ అన్ ఎంటైర్ సిస్టమ్. ఇట్ వాజ్ నాట్ జస్ట్ ద బ్రిటిషర్స్ బట్ అన్ ఎంటైర్ కాస్ట్ సిస్టమ్ ఆవిడ ఫైట్ చేసి సొంతగా ఫస్ట్ ముందు టీచర్ అయిపోయి, అండ్ ద ఫస్ట్ ఫీమేల్ స్కూల్ ఆడవాళ్ళ కోసం చదువు కోసం ఆవిడ స్కూల్ పెట్టారు. ఇప్పుడు 2025లో విత్ దిస్ కెమెరా అది చెప్పడం చాలా ఈజీ, బట్ ఊహించుకోండి, ఒక్కసారి ఊహించుకోండి మీరు 1800s ఎలా ఉంటుంది అంటే వాట్ లెవెల్ ఆఫ్ అ పర్సనాలిటీ షీ మస్ట్ హ్యావ్ బీన్. అండ్ అగైన్ థ్యాంక్ యూ సార్ ఫర్ గివింగ్ మీ దిస్ అపర్చునిటీ టు బీ హియర్ ఆన్ ది స్టేజ్ టు ఆనర్ సావిత్రిబాయి ఫులే బై టాకింగ్ అబౌట్ హర్. అండ్ థ్యాంక్ యూ టు ద మీడియా ఫర్ కవరింగ్ దిస్ ఈవెంట్. అండ్ ఎంతమందికి తెలిస్తే అంతే తక్కువ, దట్ ఈస్ వాట్ ఐ ఫీల్ అబౌట్ హర్. థ్యాంక్ యూ. దేవరాపల్లి కష్టాల్లో ఉన్న రైతులు సంక్షేమం కొరకు 2009లో ఏర్పాటు చేసిన శ్రీరామ రైతు సంక్షేమ సంఘం 2024 సంవత్సరంలో మరణించిన రైతు కుటుంబానికి 5,000 చొప్పున 15 కుటుంబాలకు 75,000 రూపాయలు సగం పెద్దలు అందజేశారు. అలాగే ఈ సందర్భంగా శ్రీరామ రైతు సంక్షేమ సంఘం ఫౌండర్ కేవీ రమణ మాట్లాడారు. 100 కుటుంబాలతో 2009లో ప్రారంభించిన ఈ సంఘం ప్రస్తుతం 200 కుటుంబాలు ఉన్నాయని చెప్పారు. ప్రతి నెల 1వ తేదీన 200 కుటుంబాలు ఒకే దగ్గర కలుసుకొని వాళ్ళ కష్ట నష్టాలు మాట్లాడుకుంటూ ఉంటారని చెప్పారు. ఈ 200 కుటుంబాల వ్యక్తులు ఒక్కొక్కరు నెలకు 100 రూపాయల చొప్పున ఈ సంఘంలో పొదుపు చేస్తారని అన్నారు. రైతు కుటుంబాల్లో ఎవరైనా మరణిస్తే ఆ వ్యక్తి దహన సంస్కారాలు కూడా చేసుకోలేని పరిస్థితిలో ఉన్న కొన్ని కుటుంబాలను చూసి 2012లో కలిగిన ఒక ఆలోచన ఈ బెనెనెంట్ ఫండ్ స్కీమ్ అని ఆ మరణించిన వ్యక్తి దహనం సంస్కారాలకి నిమిత్తం 5,000 రూపాయలు ఆ కుటుంబానికి అందజేస్తున్నట్లు తెలిపారు. రైతు కుటుంబంలో ఎవరు మరణించినా 5,000 రూపాయలు ఇస్తామని, మరణిస్తే దహన సంస్కారాలు ఎలా జరుగుతాయి అన్నటువంటి ఆలోచన బాధ ఏ ఒక్క రైతులో ఉండకూడదని కార్యక్రమం జరిపించడం జరుగుతుందని చెప్పారు. ఇప్పుడు ఇస్తున్నటువంటి డబ్బును పెంచే ఆలోచన కూడా సంఘం సభ్యుల్లో ఉందని అన్నారు. కార్యక్రమం అనంతరం కేక్ కటింగ్ లో రైతులంతా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ జరుపుకున్నారు. కార్యక్రమంలో ప్రెసిడెంట్ కోటన రామునాయుడు, సెక్రటరీ అవతారం, వైస్ ప్రెసిడెంట్ గవిరెడ్డి, దేమున్ నారాయణ సింహ 200 కుటుంబాలకు సంబంధించినటువంటి రైతులు పాల్గొన్నారు. మోదీ తన కోసం ఏమి నిర్మించుకోలేదన్న విషయం ఈ దేశ ప్రజలకు తెలుసు అని, కానీ పేద ప్రజల కోసం మాత్రం 4 కోట్ల ఇల్లు నిర్మిస్తున్నట్లు ప్రధాని తెలిపారు. ఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. నేను కూడా అద్దాల మేడ కట్టుకునేవాడిని అంటూ ఆమ్ ఆద్మీ పార్టీని ఆయన విమర్శించారు. ఇటీవల నిర్మించిన ఢిల్లీ సీఎం నివాసం కోసం భారీ మొత్తంలో ఖరీదైన వస్తువుల్ని వాడారు. దానిపై ఆరోపణలు వస్తున్నాయి. పబ్లిక్ వర్క్స్ శాఖ రిలీజ్ చేసిన ఇన్వెంటరీని విస్తుపోయే లెక్కలు ఉన్నాయి. సీఎం బంగ్లా కోసం చాలా హై అండ్ ఎలక్ట్రానిక్ వస్తువుల్ని వాడినట్లు ఉంది. దీంతో బీజేపీ ఆమ్ ఆద్మీ మధ్య రాజకీయ వేడి చెలరేగింది. यमुना नदी अभी मैं ये स्वाभिमान फ्लैट के लाभार्थियों से बात कर रहा था यहां आने से पहले, तो ज्यादातर वो
इस उत्तरी क्षेत्र के रहने वाले थे। तो मैंने उनको पूछा छठ पूजा कैसी रही। उन्होंने कहा साहब सर पे हाथ फोड़ के कह रहे थे, साहब यमुना जी का हाल इतना खराब हुआ, अब हम तो छठ पूजा क्या करें, इलाके में ऐसा छोटा मोटा करके हम मां की क्षमा मांग लेते हैं। हर दिल्ली वासी को यमुना जी का स्थिति, साथियों आज 10 साल बाद ये कह रहे हैं, और बेशर्मी देखो, लाज शर्म का नामो निशान नहीं। ये कैसी आपदा। ये कह रहे हैं यमुना की सफाई से वोट नहीं मिलते। अरे वोट नहीं मिलेंगे तो क्या यमुना को बेहाल छोड़ देंगे? यमुना जी की सफाई नहीं होगी तो दिल्ली को पीने का पानी कैसे मिलेगा? इन लोगों की करतूतों की वजह से ही आज दिल्ली वालों को गंदा पानी मिलता है। इस आपदा ने दिल्ली वालों के जीवन को टैंकर माफिया के हवाले कर दिया है। ये आपदा वाले रहेंगे तो भविष्य में दिल्ली को और भी विकराल स्थिति की तरफ ले जाएंगे। 23వ డివిజన్ గవర్నర్పేట ఐవీ ప్యాలెస్ నందు విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలోని వివిధ రకాలైన సేవలు అందించడం జరుగుతుంది. కార్పెంటర్లు, ఎలక్ట్రీషియన్, ఏసీ రిపేర్, గీజర్ రిపేర్, టీవీ రిపేర్, రిఫ్రిజిరేటర్ల రిపేరు, వాషింగ్ మిషన్ రిపేర్లు, అలాగే వాటర్ ప్యూరిఫై రిపేర్ చేయడం జరుగుతుంది. పెయింటర్స్, బ్యూటీషియన్ అంటే పురుషులు, స్త్రీలు కూడా మొదలగు సేవలు అందించే వారిని గుర్తించి నైపుణ్య శిక్షణ మరియు అలాగే సాంకేతిక పరమైన శిక్షణ ఇచ్చి సర్టిఫికేట్తో పాటు అర్హత పొందిన వారికి హోమ్ ట్రయాంగిల్ సంస్థ ద్వారా వీరిని ఆన్ బోర్డు చేసి జీవనోపాధి కల్పించడం జరుగుతుంది. కార్యక్రమంలో డివిజన్ కార్పొరేటర్, టీడీపీ ఫ్లోర్ లీడర్ నెల్లిపండ్ల బాలస్వామి పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో సర్వీస్ ప్రొవైడర్స్ కి మరి వాళ్ళ పేర్లు నమోదు చేసుకొని ఇక్కడ 3 కౌంటర్లు ఏర్పాటు చేశారు. సర్కిల్ 1, సర్కిల్ 2, సర్కిల్ 3 కి ఎవరైతే ఎలక్ట్రీషియన్స్ కానీ, ఏసీ రిపేర్లు చేసేవాళ్ళు కానీ, గీజర్ రిపేర్లు చేసేటువంటి మెకానికులు కానీ, టీవీ మెకానికులు కానీ, బ్యూటీషియన్స్ కానీ ఇలాగా సుమారుగా 7-8 రకాల నైపుణ్యత వృత్తిలో కలిగినటువంటి సర్వీస్ ప్రొవైడర్స్ ని ఇక్కడికి ఈ రోజు 3వ తారీఖు, 4వ తారీఖు కార్పొరేషన్ ఆధ్వర్యంలో వాళ్ళ వివరాలు సేకరించి వాళ్ళకి అవసరమైతే ప్రత్యేకమైనటువంటి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళ భవిష్యత్తులో ఆర్థికంగా స్థిరపడటానికి రాష్ట్ర ప్రభుత్వం విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ రోజు 23వ డివిజన్ గవర్నర్పేటలోని ఐవీ ప్యాలెస్ లో రిజిస్ట్రేషన్ ప్రక్రియ 3-4 తారీఖుల్లో ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి విజయవాడ నగరం నుంచి 3 సర్కిల్ నుంచి కూడా చాలా పెద్ద ఎత్తున మరి ఏ వృత్తుల్లో అయితే వాళ్ళకి నైపుణ్యత ఉందో వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి ఇప్పుడు సుమారుగా 200 మంది దాకా నమోదు చేసుకున్నారు. ఎవరైతే ఇక్కడ నమోదు చేసుకుంటారో, రిజిస్ట్రేషన్ చేసుకుంటారో, వాళ్ళ పేరు మీద వాళ్ళు ఏ వృత్తి చేస్తారో, ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకుంటారో వాళ్ళని ఆన్ బోర్డు లో పెట్టి మరి నెట్ లో పెట్టి వాళ్ళకి భవిష్యత్తులో అనేక పనులు కల్పించే విధంగా మున్సిపల్ కార్పొరేషన్ మరి కమిషనర్ గారు ధ్యాన చంద్ర గారు తీసుకోవడం జరిగింది. బోండా ఉమా గారు, కేసీఎన్ చిన్ని గారు, గద్దె రామ్మోహన్ రావు గారు, అలాగే సుజనా చౌదరి గారు వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ప్రోత్సహించి ఐవీ ప్యాలెస్ లో ఏర్పాటు చేసి చంద్రబాబు గారి ఆధ్వర్యంలో తెలుగుదేశం ప్రభుత్వం తీసుకున్నటువంటి ఇలాంటి మంచి కార్యక్రమాలకు ప్రజల నుంచి పెద్ద ఎత్తున స్పందన వస్తుంది. ఇంత ముందు ఇలాంటి గుర్తింపు కార్యక్రమాలు ఎప్పుడు కూడా 2019 నుంచి 2024లో మాకు జరగలేదు. మాకు ఏ వృత్తుల్లో అయితే మాకు నైపుణ్యత ఉందో మమ్మల్ని ఆదరించినటువంటి విజయవాడ మున్సిపల్ కమిషనర్ గారికి, చంద్రబాబు గారికి అందరూ కూడా కృతజ్ఞతలను కూడా ఇక్కడ వచ్చిన యువత అందరూ అంటే యువత చాలా మంది డిగ్రీలు చదువుకొని ఉద్యోగాలు లేనటువంటి యువత వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి భార్య పిల్లల్ని పోషించుకోవడానికి ఈ యొక్క కార్యక్రమం బాగా ఉపయోగపడుతుందని చెప్పి అందరూ కూడా హర్షాలు వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి మంచి కార్యక్రమాలు భవిష్యత్తులో
తెలుగుదేశం ప్రభుత్వం ఎన్నో ఏర్పాటు చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా వారి పేర్లు నమోదు చేసుకుని భవిష్యత్తులో వాళ్ళు ముందుకు వెళ్లాలని చెప్పి నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. మానేపల్లి వెంకటలక్ష్మి రాజా విజయవాడ స్థానిక వాస్తవ్యులు సూర్యరావుపేటలో నివాసం ఉంటున్నారు. గత కొన్ని రోజులుగా పక్కన ఇంట్లో ఉంటున్న అసఫ్ ఈశ్వర్, అసఫ్ సుధాకర్, అసఫ్ బాబ్జీ, వెంకట్రావు అనే వ్యక్తులు మేము నివసిస్తున్న ఇంటిని కబ్జా చేయాలని చూస్తున్నట్లు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని గురువారం ప్రెస్ క్లబ్లో విలేకరులతో మాట్లాడారు. 3 కోట్ల విలువ చేసే ఇంటిని తక్కువ ధరకి అమ్మాలని తీవ్ర ఒత్తిడి చేస్తున్నారని చెప్పారు. ఇంటికి అద్దెకు దిగిన వారిని కూడా భయభ్రాంతులకి గురి చేస్తున్నారని, అద్దెకు వచ్చిన వారు కూడా ఖాళీ చేసి వెళ్లిపోతున్నారని, ఎవరు కూడా భయపడి అద్దెకి దిగటం లేదని చెప్పారు. మా కుటుంబంలో దాడులు పెరిగిపోతున్నాయని, నాకు మా కుటుంబానికి ప్రాణహాని ఉందని సెప్టెంబర్లో సూర్యరావుపేట కంప్లైంట్ ఇవ్వడం జరిగిందని తెలిపారు. అక్కడ ఎస్ఐ కంప్లైంట్ తీసుకోకపోగా నాపై అసభ్యంగా మాట్లాడి పంపించేశారని తెలిపారు. నాకు నా కుటుంబానికి అన్యాయం జరిగిందని, దీనిపై ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్లి ప్రభుత్వ పరంగా నాకు నా కుటుంబానికి న్యాయం చేశారని మీడియా ముఖంగా తెలిపారు. దీనిపై ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకుని వెళ్లి ప్రభుత్వ పరంగా నాకు నా కుటుంబానికి న్యాయం చేస్తారని మీడియా ముఖంగా వేడుకున్నారు. వీళ్ళందరూ కలిసి మమ్మల్ని అటాక్ చేస్తారండి. దేనికి అంటే ఒక 3.5 సంవత్సరాల క్రితం ఏమైంది, మా దగ్గరికి వచ్చాయండి ఆ లాయర్ అని అతను ఆశం ఈశ్వర్ వచ్చి, ఏమండి మీరు ఉండట్లేదు కదా, ఖాళీగా ఉంది కదా అంటే, కరోనా వల్ల ఖాళీ అయిందండి, 2 సంవత్సరాలు ఖాళీగా ఉంది, మేము వచ్చేస్తున్నాము అని చెప్పాం. లేదండి మీకు అక్కడ లేకపోతే మీకు ఫారెన్ వెళ్ళిపోతా అన్నారు, 1 కోటి రూపాయలకి ఇచ్చేయండి, ఇక్కడ 1.5 కోటి ఉంది అన్నాడు. మేము అమ్మదలుచుకోలేదని చెప్పాం. సరే మేము ఎంక్వైరీ చేసాం అసలు ఏంటి అసలు పరిస్థితి ఎలా ఉందంటే, ఇక్కడ 3.5 కోట్లు ఉంది మా స్థలం, 3.5 కోట్లు ఆ రోజు కరోనా టైంలో 3 నుంచి 3.5 కోట్లు జరుగుతుందండి ఈ సందులో, మీ బిల్డింగ్ 3.5 కోట్లు చేస్తుందండి అన్నారు. మేము అసలు అది వదిలేసాం, ఇంకా అబ్బాయిని మాట్లాడలేదు. మళ్ళీ మేము వచ్చిన తర్వాత మా ఇంట్లో మేము ఫస్ట్ ఫ్లోర్కి వచ్చిన తర్వాత బిల్డింగ్ మొత్తం అద్దెకి ఇచ్చాం. ఇదివరకు 75,000కి ఇచ్చాం మొత్తము. ఇప్పుడు మేము వచ్చిన తర్వాత 50,000కే ఇచ్చాం. కింద ఫ్లోరు పై ఫ్లోరు కలిపి మొత్తం కలిపి ఒక 55,000 వస్తాయండి రెంట్ మేము ఉండగా. అది కూడా పక్కన పెట్టేస్తే ఈ పక్కన ఈ ఈశ్వర్ అనే అతను, సుధాకర్ అనే అతను, ఆ పోలీస్ అనే అతను మిగతా వాళ్ళతో రాజకీయ నాయకుల పేర్లు చెప్పుకుని, అంటే గత గవర్నమెంట్లో అంటే 3.5 సంవత్సరాల నుంచి ఏమవుతుంది, మేము మెస్సికి ఇచ్చాం కింద, వాళ్ళని భయపెట్టి వాళ్ళని ఖాళీ చేయించాడు. 6 నెలలు ఉన్నారండి. విపరీతమైన బిజినెస్ అలా జరిగింది. తరువాత వాళ్ళు భయపడి వెళ్ళిపోయారు, మా మీద కేసు పెట్టి వెళ్ళిపోయారు, నేనేదో వేధిస్తా అని చెప్పి 6 నెలల్లో. తర్వాత 2 సంవత్సరాలు ఖాళీ ఉందండి. ఏంటి అంటే ఒప్పందం వాడికి నాకు, నేను ఒక హాస్టల్ పెట్టకూడదు అంటే, వాడు డాక్టర్ అన్నమాట, సుధాకర్ అనే అతను డాక్టర్ అని చెప్పుకుంటాడు. గ్రౌండ్ ఫ్లోర్లో అన్ఆథరైజ్డ్ హాస్పిటల్ అండి, వితౌట్ ఎనీ లైసెన్స్, బోర్డు కూడా ఉండదు. అన్ఆథరైజ్డ్గా బెడ్స్ హాస్పిటల్ ప్రొవైడ్ చేస్తున్నాడు, మెడిసిన్స్ కూడా ఇస్తారు. అతను కాంపౌండర్ యాక్చువల్గా నా చిన్నప్పుడు, మరి డాక్టర్ అని చెప్పుకుంటాడు సుధాకర్ అతను. ఫస్ట్ ఫ్లోర్లో వాళ్ళు ఉంటారు, సెకండ్ ఫ్లోర్లో ఏమో హాస్టల్ అనమాట, అన్ఆథరైజ్డ్ హాస్టల్, రిజిస్ట్రేషన్ లేదు. దానిపైన ఏమో ఓయో రూమ్ అండి. ఓయో రూమ్ తెలుసుగా మీకు, కరోనా టైంలో మొత్తం తీసుకొచ్చి మా బిల్డింగ్ ముందేసేవాడు, ఇంజక్షన్లు కానీ పరుపులు కానీ అన్ని మా ముందేసేవాళ్ళండి. అది కూడా మేము వదిలేసాం, పట్టించుకోవాలి. మున్సిపాలిటీలో చెప్పి రిక్వెస్ట్ చేసి తీపించాం, డబ్బులు ఇచ్చి. మరి తరువాత మెస్ వాళ్ళకి ఇచ్చాం, గొడవైంది. తర్వాత ఒప్పందం ఏంటి, కాంప్రమైజ్ ఏంటి, ఈశ్వర్ అని లాయర్ చేసి కాంప్రమైజ్, మీరు హాస్టల్ పెట్టకూడదు. సరే మెస్కి ఇచ్చాం, సంవత్సరం తర్వాత కష్టపడి ఇస్తే కరెక్ట్గా 3 నెలలు ఉన్నారండి. వచ్చిన రోజు నుంచి అంట్లు సౌండ్ వస్తుంది, అంట్లు కొడుతుంటే వాళ్ళు కింద వాళ్ళు, లేదంటే సాంబార్ వాసన వస్తుంది, చికెన్ వాసన రావాలి, లేదు అసలు ఒక రోజు వచ్చి సుధాకర్ అతను వాళ్ళ ఒంటింట్లోకి వచ్చేసి కిచెన్లో ఎవరు నాటేలోడు, మేము కూడా నాటేలోడు, వచ్చేసి గ్యాస్ బండి ఎత్తి కింద పడేసారంటండి. ఎంత దారుణం చూడండి. వాళ్ళు ఆ వంట చేసే వాళ్ళు అడిగారంట, ఏంటిది అంటే, చచ్చిపోయారు, మాకేంటి, మాకు సాంబార్ వాసన రాకూడదు, చికెన్ రావాలంటాడంట. టవల్ కట్టుకుని వస్తాడు, టవల్ ఎప్పుడు చేస్తాడు, ఇలా చదువుతూ ఉంటాడు. ఇవన్నీ కాకుండా అంట్లు సౌండ్ వస్తుంది అంటాడంట. కూరగాయలు అసలు ఇదంతా కాదు, కూరగాయలు కట్ చేస్తే అది కూడా సౌండ్ అంటాడు. ఎంత అన్యాయం చూడండి. సరే ఏదో గొడవ పెట్టుకుంటా ఉన్నాడు. నాకు విషయం తెలిసింది 3 నెలల తర్వాత. తెలిసి అడిగా, బాబు ఇలా చేస్తున్నావు, నువ్వు చెప్పిన ప్రకారమే మెస్ పెట్టించావు అంతే, హాస్టల్ కాదంటే అది కూడా పెట్టుకోవడానికి వీల్లేదు, నువ్వు మాకు ఇచ్చే అద్దెకి 20,000 అద్దెస్తావు, బిల్డింగ్ మొత్తం మాకు ఇచ్చే అన్నాడు. నాకు అసలు అర్థం కాదు, అసలు ఇదేం తమాషా రాబాబు అనుకో. నేను పోలీసు వాళ్ళని అప్రోచ్ అయ్యా. పోలీసు వారిని అప్రోచ్ అయితే వాళ్ళు ఒక కంప్లైంట్ ఇచ్చారు. సెప్టెంబర్ 23వ తారీఖున పోలీస్ స్టేషన్కి వెళ్ళాను. వెళ్తే నా కంప్లైంట్ ఏంటి, సింపుల్, నా పక్కన వాళ్ళు నా బిల్డింగ్ని కబ్జా చేద్దామని చూస్తున్నారు, నన్ను వెళ్ళగొడుతున్నారు, మా అద్దెకునే వాళ్ళని వెళ్ళగొడుతున్నారు అని చిన్న కంప్లైంట్ ఇచ్చాను. రాసి ఇస్తే ఏఎస్ఐ గారు చాలా కష్టపడి సంతకం పెట్టి ఇచ్చారు, అక్నాలజ్మెంట్. కానీ ఏమైంది, కొంచెంసేపు అయిన తర్వాత మా ఇంటికి వచ్చి ఫస్ట్ ఫ్లోర్లో మేము ఉంటే, మా ఇంటికి ఏది ఏఎస్ఐ గారు పేరు గుర్తులేదండి, ఆ టైంలో ముసలాయన పెద్ద ఆయన ఏఎస్ఐ గారు ఒక 8 మంది బృందంతో వచ్చి మా ఇంటి ఫస్ట్ ఫ్లోర్కి వచ్చి, వితౌట్ గర్ల్, అమ్మాయి లేదు, నోటీస్ లేదు, కంప్లైంట్ లెటర్ లేదు, ఏమీ లేదు, ఎఫ్ఐఆర్ కాపీ లేదు, పైకి వచ్చేసి నన్ను ఈడ్చుకుంటా, మా అబ్బాయి ముందు, మా అమ్మ ముందు, మా అమ్మాయి ముందు నన్ను ఈడ్చుకుంటా కొట్టుకుంటూ వెళ్ళాడండి. సీసీటీవీ రికార్డ్ అవుతుందని చెప్పినా సరే వినకుండా సీసీటీవీని తోసిపడేసి ఎరక్కొట్టేసి
నన్ను ఈడ్చి కూడా కొట్టుకుంటూ వెళ్ళి కింద తీసుకెళ్ళి కింద కొట్టడం ఆపేశారండి. వీడియోలు తీస్తున్నారు చాలామంది. స్టేషన్కి ఎదిగిలిపారు, జీపులో ఎక్కించారు. అప్పటిదాకా కొట్టలా. జీపులో ఎక్కించిన తర్వాత మళ్ళీ స్టేషన్లో దింపి ఒక పావు గంటలా ఉంచి నన్ను కొట్టారండి. 12 మంది స్టేషన్లో ఎవరైతే ఉన్నారో ఆ రోజు ఎస్ఐ గారు తప్పించి, ఎస్ఐ గారి కింద ఎవరైతే ఉన్నారో మొత్తం A to Z, ఈవెన్ రైటర్ కానీ కానిస్టేబుల్ కానీ 12 మంది కొట్టారు. నా బాగా గుర్తు, ప్రతి ఒక్కళ్ళ ఫేస్ గుర్తు. వాళ్ళ నేమ్ ప్లేట్స్ తీసేశారు. నేమ్ ప్లేట్స్ తీసి మరి వచ్చారు. ఇక్కడి నుంచి తల మీద నుంచి టో వరకు అండి, కాలు పాదం వరకు కొడతనే ఉన్నారు. ఏడ్చాను, అరిచాను, కాపాడండి, నీకు ఎంత కావాలని ఇస్తాను, 10 లక్షలు ఇస్తాను, 20 లక్షలు ఇస్తాను ఆఫర్ చేశా. ఏమీ అనలేదండి. ఇవన్నీ నీకు అనవసరం, పెద్ద వాళ్ళు ఉన్నారు వెనకాల, ఎమ్మెల్యేలు ఎంపీలు ఉన్నారు, మూసుకొని కూర్చున్నారు. అయినా మూసుకోలా. నాకు అప్పుడు కోపం వచ్చింది. ఆడెవడో ఉండడమేంటి నా బిల్డింగ్ కోసం. పక్కన లాయర్ గారు గొడవ అంటే కొట్టారండి, మధ్యాహ్నం దాకా కొట్టారు. నా కోసం ఎవరిని రావద్దని చెప్పి పంపించాం. మా ఇంట్లో ఎవరికి ఫోన్ చేయొద్దు. సెప్టెంబర్ 23, 24 జరిగిందండి ఇది, కట్టు గుర్తులేదు. మధ్యాహ్నం దాకా కొట్టి మధ్యాహ్నం ఆపేసి, ఎప్పుడు ఆపేశారు, మా లాయర్ గారి నుంచి ఫోన్ వచ్చిందంట, అప్పుడు ఆపేశారు. ఆపేసి కూర్చోబెట్టారు. రాత్రి 10:30కో 12ంటికో వదిలేరండి నన్ను. నా ఫోన్ ఇవ్వాలి అప్పటిదాకా. నేను వెళ్ళనని చెప్పా. ఇటు నుంచి కొట్టుకోండి, నేను వెళ్ళను, వెళ్ళన్నా. అప్పుడు లాయర్ గారు వచ్చి, బాబు ఈ పోలీస్ స్టేషన్ జరగదు, ప్రైవేట్ కేసు వేద్దామని చెప్పి నన్ను తీసుకెళ్ళిపోయారు. బదిమాలి, నేను రానంటే రాను, రేపు కోర్టులో సబ్మిట్ చేయాలనంటే లేదు వాళ్ళు ఇవ్వట్లేదు. నా ఫోన్ ఇస్తే వెళ్ళిపోతాను, సింపుల్. నా ఫోన్ నాకు ఇచ్చేసారి సర్కిల్ ఇన్స్పెక్టర్ గారండి, పేరు నాకు గుర్తులేదు. సెప్టెంబర్ గుంటూరులోని పీవీకే నాయుడు మార్కెట్ అభివృద్ధిపై సమీక్ష సమావేశం జరిగింది. ఎమ్మెల్యే గల్లా మాధవి, కమిషనర్ పోలీస్ శ్రీనివాసులు పాల్గొని మార్కెట్లోని వ్యాపారులతో చర్చించారు. ఆధునిక హంగులతో మార్కెట్ని ఏ విధంగా అభివృద్ధి చేస్తున్న విధానం గురించి వివరించారు. నూతన మార్కెట్ని నిర్మిస్తున్న తరుణంలో వ్యాపారుల నుంచి అభిప్రాయాలని సేకరించడం జరిగింది. అనంతరం ఎమ్మెల్యే గల్లా మాధవి, కమిషనర్ పోలీస్ శ్రీనివాసులు మీడియాతో మాట్లాడారు. పీవీకే నాయుడు మార్కెట్ అభివృద్ధిలో భాగంగా DPR పూర్తయి టెండర్ల ప్రక్రియ తుది దశలో ఉందని చెప్పారు. మొత్తం 152 కోట్ల వ్యయంతో 8 ఫ్లోర్లతో మార్కెట్ కాంప్లెక్స్ నిర్మాణం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేశారు. నమ్మకం లేదు అని మీరు చేతులు ఎత్తేస్తే చేయగలిగింది లేదు. మేమైతే 100% మీకోసం ఆలోచించి మాత్రమే ఈ నిర్ణయం తీసుకోవడం. అదర్వైజ్ ఇక్కడ మీటింగ్ అనేది ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎవరికీ లేదు. ఎందుకంటే మనం అందరం కలిసికట్టుగా అందరూ కూడా దీంట్లో భాగస్వాములు అయితేనే అభివృద్ధి జరుగుతుందన్న ఒకే ఒక కాన్సెప్ట్ ఇది. కాబట్టి మనందరూ ఈరోజు ఇక్కడ కూర్చున్నాం. మీకున్న ప్రాబ్లమ్స్ చెప్పండి, అనుమానాలు చెప్పండి, భయాలు చెప్పండి, దానికి ఆన్సర్స్ మా దగ్గర నుంచి ఏం కావాలో చెప్పండి. తప్ప మాకు నమ్మకం లేదు అంటే మాత్రం ఇక ఆన్సర్ చేయలేదు. నమ్మకం లేదని కాదు, నమ్మకం లేకపోతే దీన్ని మాట్లాడుతుంది. మీ దగ్గరికి ఎలక్షన్ టైంలో కూడా మీ దగ్గరికి వచ్చాను, మీరు వచ్చారు, నేను వచ్చాను. కాబట్టి ఈరోజు ఈ సమావేశం నా ప్రోత్బలంతోనే ఇక్కడ ఏర్పాటు అవ్వడం జరిగింది. ఎందుకంటే కేవలం మీకు నేను మాట ఇచ్చాను, ఇది ముందుకు వెళ్ళాలి అంతే. అది 1 సైడెడ్గా వెళ్ళకూడదు అన్నది మెయిన్ ఇంటెన్షన్. ఇక్కడ మీ కన్సర్న్స్ ఉంటే మీకైతే ఒకటే ప్రాబ్లం, 374 షాప్స్ మీకు అకామిడేట్ అయి తీరాలి. అట్ ద సేమ్ టైం టెంపరీ బేసిస్లో ఈ డెవలప్మెంట్ అయ్యే టైం పీరియడ్ అంతా కూడా మిమ్మల్ని ఒక దగ్గర ప్లేస్ చేయాలి. ఇంతకు మించిన ఆప్షన్స్ అంటే మీకు కోరుకునేవి ఇంతకంటే ఏం లేవన్నది నా అభిప్రాయం. ఆ రెండింటి మీద 100% దృష్టి పెట్టి చేద్దాం. మన టెండర్స్ కాల్ ఆఫ్ తర్వాత ఆ ప్రాపర్టీ బిలాంగ్స్ టు మార్కెట్ హోల్డర్స్. ఎందుకంటే ఒకసారి అక్కడ ఆధునిక సౌకర్యాలతో కాంప్లెక్స్ ఉంటుంది కాబట్టి అది పర్మనెంట్ ఎసెట్ కదని చెప్పాలంటే. ఇప్పుడు చూసారు కదా ఇంకా ఎంత అక్వర్డ్గా అనిపిస్తుంది అంటే రోడ్ల మీద గందరగోళంగా. సాయంత్రం 8:30 తర్వాత నేను బయలుదేరి వెళ్ళాలంటే మా ఇంటికి వెళ్ళడానికి ఇట్ టేక్స్ 20 minutes. ఇక్కడే మార్కెట్ దగ్గరే. సరే అది ట్రెడిషనల్గా వచ్చింది, మనం ఏం చేయలేము. ఇప్పుడు మనం స్ట్రీట్ వెండింగ్ జోన్స్ కూడా పెడుతున్నాం కాబట్టి కొంతమంది వెండర్స్ని అక్కడ అకామిడేట్ చేస్తాము. మీరు ఎవరైతే ఇక్కడ ఇన్సైడ్ ఉండి చేసుకున్నారో వాళ్ళకి ఇప్పుడు వెంకటేశ్వర విజ్ఞాన మందిరం ఒక ప్లేస్ చెప్పారు. ఇంకా 4-5 ప్లేసులు సైడ్ చేసి వ్యతిరేకంగానే జరిగిందండి. మాకు ఒక్కసారి కూడా కూర్చోబెట్టి మాట్లాడలేదు. మాకు తెలిసినంత వరకు ఈ ప్లానింగ్లో ప్రకారం అయితే షాపులు కట్టిస్తారు అని అన్నారు అని కూడా మాకు ఐడియా లేదండి. ఏంటంటే మీకు ప్లాట్ఫామ్లు వరకే మీకు అలా ఓపెన్ ప్లేస్ ఉంటుంది అంటున్నారు. మీరు కాంప్లెక్స్లో షాపులు కట్టి మాకు అంటే ఎన్ని అడుగులు అలా ఎన్ని షాపులు కడతారు అనేది మాకు కొద్దిగా అదే షాప్స్ అయితే ఇప్పుడు దీనికి డిజైన్ ప్రకారం 307 వచ్చాయి. బట్ మీ రిక్వైర్మెంట్ 374. 374ని అకామిడేట్ చేద్దాం. అది కొద్దిగా మాకు ఏంటంటే ఫస్ట్ ఫ్లోర్ అనేసరికి వెజిటేబుల్స్ అట్లాంటివి కొద్దిగా ఇబ్బందిగా ఉంటుందండి. ఎందుకంటే ఒక 50 కిలోలు బస్తా మోసుకొని వెళ్ళాలి, పైకి వెళ్ళాలంటే 100% సొసైటీ గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోరే కదా. మీరు సెల్లార్లోకి వెళ్ళగలరా? లేదు కదా, అవకాశం లేదు.
ఎందుకంటే ఇది బస్తాలు తీసుకొని పైకి వెళ్ళి బిజినెస్ చేయాలంటే హమాలి అనేది మొయ్యలేరు, చాలా ఇబ్బంది అవుతుంది. అది దృష్టిలో పెట్టుకొని కాదమ్మా నేను అనేది ఉన్న సోర్స్ అవి పోనీ ఈ సోర్స్లో మాకు ఏ ఫ్లోర్ సూటబుల్ అంటే మీరు చెప్పండి. మేము గ్రౌండ్ ఫ్లోర్ మ్యాక్సిమం మాకు గ్రౌండ్ ఫ్లోర్ అయితే గ్రౌండ్ ఫ్లోర్ అంతా మీకోసం పెట్టాం. అవునవును, ఇప్పుడు కమర్షియల్ అన్నారు కదా, అది కూడా కమర్షియల్ అవసరం అయితే అది కూడా షిఫ్ట్ చేసుకుందాం. ఫస్ట్ ఫ్లోర్ అదే అది అదంతా మన చేతుల మీద అది తీసేసి 370 షాపులు రావచ్చు. పైన అంటే ఫస్ట్ ఫ్లోర్ లో 46,830 స్క్వేర్ ఫీట్స్ అంటే ఎవ్రీ ఫ్లోర్ అంతే. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. బుడమేరు వరద నియంత్రణపై మంత్రులు నిమ్మల నారాయణ సమీక్ష. బుడమేరు వరద నియంత్రణపై సీఎం చంద్రబాబుకి సమగ్ర నివేదిక అందించేలా ఇరిగేషన్, మున్సిపల్, రెవెన్యూ శాఖల అధికారులతో సమీక్ష చేశామని మంత్రులు వెల్లడి. గత టీడీపీ హయాంలోని బుడమేరు డైవర్షన్ ఛానల్ 35,000 క్యూసెక్లకు పెంచేలా 80% పనులు పూర్తి చేశామని వ్యాఖ్య. అధునాతన సాంకేతికపై అవగాహన కోసం ఏపీ మేకర్ ల్యాబ్ ఆన్ వీల్స్ స్కూళ్ల వద్దకి వెళ్లి అవగాహన కల్పించేలా వాహనానికి రూపకల్పన. నమూనా వాహనాన్ని పరిశీలించిన రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి లోకేష్. రెవెన్యూ సమస్యలు పరిష్కరించడంలో ప్రజల సంతృప్తి చాలా ముఖ్యమని, కానీ రెవెన్యూ సదస్సులు అర్జీల పరిష్కారంపై ప్రజలు సంతృప్తిగా లేరని మంత్రి అనకాని సత్యప్రసాద్ వెల్లడి. రెవెన్యూ సదస్సులు ఇప్పటివరకు పరిష్కరించిన అర్జీల్లో సగం మంది ప్రజలు అసంతృప్తిగా ఉన్నారని వ్యాఖ్య. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.